సో డల్లింగ్స్ ఇప్పుడే రామాయణం టీజర్ అయితే చూసినాం అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది టీజర్ అయితే. ఏమన్నా విజువల్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. మినిమం 4,000 crore బడ్జెట్ అంటే ఆ మాత్రం విజువల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి విజువల్స్. ఒకేం కాదు, టీజర్ అంతా బాగుందా, అంత మంచిగా ఉందా, అంత విజువల్స్ బాగున్నాయా? ఏమైంది విజువల్స్ కి ఆదిపురుష్ కన్నా దారుణంగా ఉన్నాయా? అరే నువ్వు ఆదిపురుష్ తో పోల్చుకుంటే ఇంకా బెటర్ రా, ఇది అర్థమవుతుందా? అయినా మీ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి తెలిసిందేరా. ఇప్పుడు మీరు కుళ్ళుతో నచ్చిపోతుర్రా, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రభాస్ మూవీ అట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని మించిన మూవీ అనేది వస్తుంటే మీరు తీసుకోలేరు. ఆబ్వియస్లీ అది కామన్ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుళ్ళుకోవడం కాదు, అర్థమైందా? అసలు రాముడు అనే క్యారెక్టర్ కి ప్రభాస్ కట్అవుట్ తప్ప ఇంకా వేరే ఏ కట్అవుట్ కూడా సూట్ కాదు మావ. అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో నీకు విజువల్స్ బాగాలేవన్నారు కానీ ప్రభాస్ అన్న లుక్ బాగాలేదని లేరు, అర్థమైందా? అరే అట్లీస్ట్ ఇక్కడ పుష్పక విమానం అన్న ఉన్నదిరా, ఆదిపురుషులు ఏమున్నదిరా? ఉన్నారా అసలు పుష్పక విమానం? అది ఏందిరా, అది గబ్బిలం పెట్టినరా మీ ఓడు. అసలు ఎట్లరా, అసలు అంత క్రియేటివిటీ ఎట్లరా నాకు అర్థం కాదు. పుష్పక విమానం గురించి మాట్లాడకు, అర్థమైందా? అరే పుష్పక విమానం అంటే ఫ్లవర్ తో రెడీ చేయడం కాదురా. ఒక తామర పువ్వును పెట్టేసి అది పుష్పక విమానం అవ్వదు. నీకు తెలిసినంత వరకు నీ చైల్డ్హుడ్ నుంచి నువ్వు చూస్తే పుష్పక విమానం ఎట్లుంటారా? అట్లీస్ట్ ఇక్కడ ఫ్లవర్ అన్న పెట్టారు, ఆది పురుషులు అది కూడా లేదు కదా. అండ్ విజువల్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఇమేజ్ చూడు. ఏంట్రా ఇది? ఇవి అరా ఇమేజెస్, ఇదేంద్రా ఇది? అరే నా చిన్నప్పుడు నేను మా టీవీలో మహాభారతం సీరియల్ చూస్తుండారా ఎగ్జాక్ట్ అట్లాంటిదే దింపేశాడు ఇది, అర్థమైందా? ఇది ఒక సీరియల్ ఇమేజ్ లాగా ఉన్నది. ఏంట్రా అది నాకు అర్థం కాదు. అండ్ ఇంకా విజువల్స్ గురించి నువ్వు మళ్ళీ పోతున్నావు అంటే కొన్నిసార్లు జరగచ్చు, చెప్పలేము. అది కొన్ని షార్ట్స్ పడి ఉంటాయి మేబీ. ఓవరాల్ అయితే బాగానే ఉంది కదా, బాగానే ఉంది మావా. నేను బాగాలేదని అనట్లా, బాగానే ఉంది, పర్లేదు, ఓకేనే, నేను కాదని అనట్లేదు మామ. కాకపోతే దీనికి 4,000 కోట్లు బడ్జెట్ పడితేనా? 4,000 కోట్ల బడ్జెట్ ఏంట్రా? అరే 400 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆదిపురుష్ సినిమానేమో అంత ట్రోల్ చేసి అదంతా చేసారు. 4,000 కోట్ల బడ్జెట్ పెట్టి మనోడు ఏం తీస్తున్నారా? సరే అంత ఎందుకు మామ, అదంతా వద్ది. అసలు ఆదిపురుష్ రిలీజ్ అయినప్పటి సంది అంటే సరే రిలీజ్ కూడా కాదురా, ఆ టీజర్ వచ్చినప్పటి సంది అయినా ఎవడన్నా ఆదిపురుష్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం నువ్వు చూసినావారా? ఇంక అందరూ ఫిక్స్ అయిపోయి ప్రభాస్ కెరియర్ లో ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్ గా ఆదిపురుష్ సినిమాని ఎవ్వడు పొగడ్డు, ఇప్పుడు సినిమాని ఓమ్రావతి తిట్టినోడు కదా ప్రతి ఒక్కడు. వీళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓమ్రావతిని గట్టిగా వేసుకున్నారు బావా. అసలు నువ్వు కల్లోనన్నా ఊహించినవా ఆదిపురుష్ సినిమాని పొగుడుతారు జనాలని చెప్పి? ఇప్పుడు అది జరుగుతుంది బావా. విజువల్స్ బాగాలేవు కానీ ప్రభాస్ ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యిండు. ప్రభాస్ కట్అవుట్ కే రాముడి క్యారెక్టర్ అనేది సూట్ అయ్యింది. విజువల్స్ అలా మూవీ దొబ్బింది కానీ మరీ 500 కోట్లు పెట్టి వాళ్ళు తీసింది ఒకే అయితే 4,000 కోట్లు బడ్జెట్ పెట్టి వీళ్ళు తీసిన ఘనకార్యం కన్నా ఆదిపురుషే బెటర్ అని అంటున్నారు బయట జనాలు. సరేరా బాబు, ఓకే ఆపేసాయి. ఇప్పుడు ఏమంటావురా? ఆదిపురుషే గ్రేట్ అంటావు అంతే కదా. ఓమ్రావతి గ్రేట్ అని మొగడాలి అంతే కదా. ఓకే ఓమ్రావతి గ్రేట్, వాడిని గ్రేట్ అని ఉన్నాడు కుర్చీ మడత పెట్టి మింగుతా. ఏమంటావురా? గ్రేట్ అన్నా తిడతావు, కాదన్నా తిడతావు. అసలు ఏంద్రా నీకు బాధ ఏంద్రా? అరే పువ్వా, నేను చెప్పాలనుకుంది అది కాదు మామ. అసలు రామాయణ్ అనే సబ్జెక్ట్ బాలీవుడ్ నుంచి వస్తుంది, ఆదిపురుష్ కూడా బాలీవుడ్ నుంచే వచ్చింది. తెలుసు ఆదిపురుష్ రిజల్ట్ ఎట్లా ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఆదిపురుష్ గ్రేట్ అని చెప్పి చెప్పాలని నేను ఇక్కడికి రాలే. ఎందుకు బాలీవుడ్ వాళ్ళు రామాయణం స్టోరీని ఇట్లా ఎందుకు చూపించాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు నా చిన్నప్పుడు మా టీవీలో మహాభారతం అనే ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ ఇప్పటికి టీవీలో ప్లే చేసినా కూడా చూస్తారు మా జనాలు. ఎందుకంటే వాళ్ళకి అంత రియలిస్టిక్ గా అంత రియాలిటీలో చూపించారు, భక్తి శ్రద్ధలతో చూపెట్టారు. కానీ ఇప్పుడు అట్లా కాదు మామ. ఒక గ్రీన్ మ్యాట్ రూమ్ లో అంతా షూటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో అడ్డమైన విజువల్స్ అన్ని పెట్టేస్తే దాన్నే రామాయణం అని అంటున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ సినిమా. అసలు ఆదిపురుష్ సినిమా వచ్చేసి రియల్ లొకేషన్ లో రియాలిటీలో షూట్ చేస్తుంటే అట్లీస్ట్ అయ్యే డ్యామేజ్ లో కొంత బాగుండేది. సేమ్ ఇప్పుడు రణ్వీర్ కపూర్ చేస్తున్న ఈ రామాయణ సినిమా కూడా దాదాపు మొత్తం CGI మీదే బేసే ఉంది. ఎందుకు? వై అంటే CGI యూజ్ చేస్తేనే రామాయణం తీయగలరా, లేదంటే తీయలేరా? మంకీస్ కి వాటికి వీటికి మీరు తీసుకోవచ్చు, వాటికి CGI యూజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మొత్తం ఒక గ్రీన్ మ్యాట్ రూమ్ లోనే షూట్ చేయడం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి ఈ క్లిప్ లో మీకు ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల అంతా ఫైర్ స్ట్రోమ్ ఉంది, అంత గాలి ఉంది. బట్ అక్కడ చిన్న హెయిర్ అంటే రణ్వీర్ కపూర్ హెయిర్ అనేది ఇంత కూడా ఊగట్లేదు. సో వీళ్ళు ఇంత కేర్ తీసుకుంటున్నారు అనమాట దాని మీద. అండ్ ఈ విజువల్స్ అసలు ఈ రాక్షసులను పెట్టాలంటే బ్రహ్మ రాక్షసుడు అంటే ఎట్లుంటారో తెలుసా? ఇవి కాదు రాక్షసుడు విజువల్స్ పెట్టాల్సినవి.
దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. రియాలిటీని యూజ్ చేయండి అని చెప్పేసి. ఈ ఏఐలు, ఈ విఎఫ్ఎక్స్లు, సిజిఎస్ వల్లనే సినిమా అనేది సగం దెబ్బతుంది. అండ్ ఈ బాలీవుడ్ వాళ్ళు దీన్ని మరి ఏం చేయాలనుకుంటారో తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ రామాయణ సినిమా ఇట్లా తేడా కొడితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు మనకి. ఇప్పుడు ఈ రామాయణం ఎట్లా పడితే తీయడానికి ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, ఇది మన చరిత్ర. ఎట్లా పడితే అట్లా తీసి వీళ్ళు చెడగొడతారేమో అనేదే నా బాధ, అంతే. అట్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పొచ్చేది ఒకటే రా, ఇప్పుడు మన టీజర్ని చూసి మూవీని అయితే గెస్ చేయలేము. ఆబ్వియస్లీ రామాయణం అనేది, ఈ రామాయణ సినిమా అనేది మనకి 2 parts కింద వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ రాముడు రాజ్యాన్ని ఏలడం ఇదంతా మనకి ఫస్ట్ పార్ట్లో చూపిస్తారు. సెకండ్ పార్ట్లో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధము అదంతా మనకి సెకండ్ పార్ట్లో అయితే చూపిస్తారు. బట్ కొంచెం కేర్ తీసుకొని తీస్తే బెటర్ అని చెప్పేసి మా విజ్ఞప్తి అనమాట. ఎందుకంటే సినిమా అనేది మీరు తీస్తున్నది, సినిమాని మీరు జస్ట్ ఒక స్టోరీ లాగా తీస్తున్నారు, కాకపోతే దాని మీద మా నమ్మకాలు, చరిత్ర ఆధారపడింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్.